న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాత నుండి వీరేగాం వరకు 4,19,00,000 నిధులతో 7 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమ పనులను స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి రహదారి నిర్మాణం సరిగ్గా లేక అవస్థలు పడుతున్న ప్రజలకు తిప్పలు తప్పనున్నాయని తెలిపారు. నాణ్యతలో రాజీపడకుండా పనులు నిర్వహించాలని R&B అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, పదాధికారులు, R&B అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. 75 సంవత్సరాల నుంచి ఏదైతే మన భారతీయ జనతా పార్టీ కలలు కన్నారు, ఇక్కడ మన ముదుగు నియోజకవర్గ ప్రజలు కలలు కన్నారు, అది నా అదృష్టంలో, నా భాగ్యంలో నాకు చాలా గర్వకరంగా ఉంది. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నాకు మన ముదుగు బిడ్డలకు కళలు సాకారమై ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఇప్పుడే మన చాతా సర్పంచ్ అనిల్ గారు చెప్పారు, అప్పులతోనే బంగారు తెలంగాణ అప్పులతోనే పెట్టేసి మనకు తాకట్టు పెట్టిన గత ముఖ్యమంత్రి మనకు ఎన్నో విధాల కష్టాలు పెట్టిండు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగుంటా కంటిన్యూ చేసుకుంటా ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే నాకు కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్లో ఇక్కడ మీ ఏరియాలో వచ్చినప్పుడు వాగ్దానం చేశాను. హల్దా వాళ్ళు చెప్పారు, సార్ మాకు రోడ్ లేదు, బాగా ఇబ్బందులు చెప్పడం జరిగింది. నేను గెలిచిన తర్వాత తొందరగానే ఆ కాంట్రాక్టర్ ఎన్నో టెండర్స్ అయినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో, పిఆర్ఎస్ గవర్నమెంట్లో, కానీ ఏ కాంట్రాక్టర్ కూడా ముంగట రావటం లేదు. ఎందుకంటే చాలా అప్పులతో ఉన్నారు. ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు 30, 40, 50 కోట్ల దాకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా. అయినా కూడా నేను కాంట్రాక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి నేను ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాను, ఈ పూర్తి చేయాల్సింది ఆ డబ్బుల విషయం మీరు ఇచ్చబెట్టండి, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేసి మీకు ఇప్పిస్తానని ఆయన ఇక్కడ రోడ్ స్టార్ట్ చేశాడు. ఇంకొకటి పార్టీకి జంక్షన్ నుంచి మన ఎంఎస్ బార్డర్ వరకు ఏదైతే 22 కిలోమీటర్ రోడ్ ఉంది, అది కూడా చాలా చెడిపోయింది. చాలా మంది చాతా గ్రామస్తులు మాగా నుంచి పోవటం, ఇక్కడ కొత్తగూడెం బిజూరు నుంచి పోతున్నారు, పార్టీ వాళ్ళు కుబేర్ నుంచి పోతున్నారు. చాలా ఇబ్బంది ఉందని ఆ త్వరలోనే రేపు లేకుండా ఎనిమిది వారం రోజుల్లో దానికి మరమ్మతులు చేసి రీపెట్టి ఒక 1 month మీకు కంప్లీట్ చేసి పెడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా సోదరుడు బాధపడి దుబాయ్ నుంచి వచ్చి నాకు 50 కోట్లు ఇప్పించినని అన్నది ఆయనకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చాలా బాధ ఉంది, షేన్ పోయింది, ఇంటిగా ఉండటానికి ఇల్లు లేదు. 22 ఇల్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన కానీ ప్రొసీడింగ్ లేదు, పని లేదు, ఏం కూడా లేదని చెప్పడం జరిగింది. భారత్ వికాస్ యాత్ర ఏదైతే మనకి ఇప్పుడు నడుస్తుంది, గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు చేసిన మన భారతీయ జనతా పార్టీ అని భారతదేశానికి ఘనత. అందులో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ వస్తున్నాయి, ఆ స్కీమ్స్ గురించి ఉజ్వల గ్యాస్ కావచ్చు, మన ఫసల్ బీమా యోజన కావచ్చు, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కావచ్చు, మన హౌసింగ్ గురించి ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కే ఫండ్స్ ఇస్తుండే. నేను అందరం ఒకసారి మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్యులు కేంద్రంలో, ఆయన చెప్పడం జరిగింది, సార్ ఏదైతే మీరు హౌసింగ్ కోసం 3,80,000 రూపాయలు ఇస్తా అంటున్నారు, పేరు నమోదు చేయమంటున్నారు. పేరు నమోదు చేసిన తర్వాత మీరు స్టేట్ గవర్నమెంట్లో కూడా ఫండ్స్ ఇస్తే మన చేతులు ఎంపీ కాదు, వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే వాళ్ళ ఇష్టం రాజ్యంగా పెట్టుకుంటారు చెప్పడంతో
ఆయన మన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారితో మాట్లాడి హౌసింగ్ కు ఏదైతే 3,80,000 రూపాయలు ఇను సోదరుడు ఆయన పేరేమో